అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. అమ్మకు కోపం వస్తుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. శ్రావణ మాసం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంలో ఒకటి. ఈ మాసం రాకతోనే పండుగల సందడి మొదలవుతుంది. ఈ మాసంలో ఎన్నో విశిష్టమైన రోజులు ఉన్నప్పటికీ మహిళలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే పండుగ వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకునే ఈ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే వరలక్ష్మీదేవి. అష్టలక్ష్ములను కలిపి ఒకేసారి పూజించిన ఫలం ఈ ఒక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కేవలం ధనం కాదు, ఇంట్లో సుఖ సంతోషాలు, భార్యాభర్తల మధ్య అనురాగము, పిల్లలకు విద్య, కుటుంబానికి ఆరోగ్యము, ధైర్యము, ఇలా సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అయితే ఇంతటి మహిమగల వ్రతాన్ని ఎలా ఆచరించాలి, నియమ నిష్టతలు ఏంటి, ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు అని చాలామంది, ముఖ్యంగా కొత్తగా వ్రతం మొదలు పెట్టేవారు ఆందోళన చెందుతారు. మరి ఆ వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం హడావిడిగా కాకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ముందు రోజు నుండే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పూజ చేసే గదిని ఈశాన్యంలో శుభ్రంగా కడిగి పసుపు, నీళ్లు లేదా గోపంచకంతో శుద్ధి చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి కుంకుమ బొట్టు పెట్టి పచ్చని మామిడి తోరణాలు కడితే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లే. పూజకు అవసరమైన ప్రతి వస్తువును ఒక దగ్గర చేర్చుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పరిమళభరితమైన పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వులు, చామంతి, మల్లెలు, దీపారాధన కుందులు, నెయ్యి లేదా నూనె వత్తులు, అగరవత్తులు, కర్పూరము, తమలపాకులు, వక్కలు, వివిధ రకాల పండ్లు మరియు 9 దారపు పువ్వులతో చేసిన తోరం వంటివి అన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మవారిని నిలిపే చెంబు, కలశం కింద పెట్టడానికి ధాన్యము లేదా బియ్యము, అమ్మవారికి అలంకరించేందుకు కొత్త రవిక గుడ్డ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. పూజ చేసే ప్రదేశంలో బియ్యం పిండితో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక పళ్ళెంలో లేదా విస్తరాకుల్లో కాస్త బియ్యం పోసి దానిపై కలశాన్ని స్థాపించాలి. కలశాన్ని స్థాపన వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. శుభ్రం చేసిన చెంబుకు పసుపు రాసి గంధం, కుంకుమలతో అందంగా బొట్టు పెట్టాలి. ఆ చెంబులో ఒక పువ్వు, కొన్ని అక్షింతలు, 2 యాలకులు, 1 లవంగ, చిల్లర నాణ్యాలు మరియు పసుపు కొమ్ము వేయాలి. తర్వాత చెంబు పైన మామిడి ఆకులను అమర్చి పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న వెండి లేదా పసుపు ముద్దతో చేసిన అమ్మవారి యొక్క ప్రతిమను భక్తిగా అమర్చాలి. కొత్త రవిక గుడ్డను చీర కట్టినట్టుగా అలంకరించి పూలదండలతో, ఆభరణాలతో అలంకరించాలి. వరలక్ష్మీదేవి స్వరూపంలోనికి ఆహ్వానించే ముందు ఏ పూజైనా నిర్విఘ్నంగా సాగడానికి ప్రథమ పూజ విఘ్నేశ్వరుడికి చేయాలి. కనుక పసుపుతో చిన్న గణపతిని చేసి గరికతో పూజించి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులు జోడించి, తల్లి వరలక్ష్మి కరుణామహి, మా ఇంటికి దయచేసి ఈ కలశంలో ఆవాహనమై మా పూజలను స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించి తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అమ్మవారిని ఆసనం సమర్పించడానికి, అర్ఘ్యం ఇవ్వటానికి ఆచమనీయం, స్నానం, వస్త్రం, గంధం, అక్షింతలు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఉపచారాలతో పూజ చేయాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి అనగా 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి ఒక పువ్వు లేదా కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల చెంత సమర్పించాలి. ఓం పద్మాలయాయ నమః అంటూ ప్రతి నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు అమ్మవారి రూపం మనసులో నిలుపుకోవాలి. ఇది ఆ తర్వాత 9 ముడులు వేసిన తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి గంధం, పసుపు, కుంకుమలతో పూజించాలి. ఆ పవిత్ర తోరాన్ని మహిళలు కుడి చేతికి, పురుషులు ఎడమ చేతికి కట్టుకోవాలి. ఇక వ్రతంలో అతి ముఖ్యమైనది చారుమతి కథను వినటం.
పూర్వం చారుమతి అనే సాధ్వి చేసిన ఈ వ్రతం వల్లే ఆమె ద్వారా ఆ గ్రామానికి సకల సంపదలు కలిగాయని చెప్పే ఈ కథను వినడం వల్ల వ్రత ఫలితం సంపూర్ణం అవుతుంది. అనంతరం మనం ప్రేమతో వండిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం పిండి వంటలు చేయటం సాంప్రదాయం. ఏమి చేయలేని పరిస్థితుల్లో పండ్లు, పాలు లేదా కనీసం ఒక బెల్లం ముక్కను సమర్పించిన ఆ తల్లి ప్రేమతో స్వీకరిస్తుంది. చివరిగా కర్పూర నీరాజనం సమర్పించి తల్లి పూజలో తెలుసో కానీ తెలియక కానీ ఏమైనా లోపాలు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించి నీ చల్లని దీవెనలు మాపై ఎల్లప్పుడూ ఉంచు అని ప్రార్థించాలి. తర్వాత ముత్తైదువులని ఇంటికి పిలిచి వారిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు, పువ్వులు వాయనం ఇవ్వడం అత్యంత శ్రేయస్కరం. రాత్రి పునః పూజ చేసి కలశాన్ని కొద్దిగా ఉత్తరం వైపు కదిపి మరుసటి రోజు స్నానం చేశాక కలశంలోని నీటిని తులసి కోటిలో లేదా పూల మొక్కల మొదట్లో పోయాలి. కొబ్బరికాయను ప్రసాదంగా స్వీకరించాలి. బియ్యాన్ని వంటకాల్లో వాడుకోవాలి. ఇలా ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ప్రశాంతమైన మనసుతో చిత్తశుద్ధితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ వరలక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పెద్దలు చెప్పారు. ఈ రోజున పొరపాటున కూడా అమ్మవారిని మనసు లేని వాసన లేని పూలతో, ఉమ్మెత్త పువ్వులతో పూజించకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు. సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్ర లేచి నైవేద్యాలు చేసుకొని, పనులు చేసుకొని, పూజకు ఏర్పాట్లు చేసుకొని పూజ అంతా పూర్తయ్యేపటికి అలసిపోతారు. కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది పగటిపూట నిద్రిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు పగటిపూట ఆడవారు నిద్రించకూడదు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణాన కంటతడి పెట్టకూడదు, ఏడవకూడదు. ఈరోజు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తైదువులను పిలుస్తారు. అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. అంటే ఇరుగింటి వారి విషయాలు, పొరుగింటి వారి విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోకూడదు. ఈరోజు మంచి మాటలే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వరలక్ష్మి పూజ చేసేవారు చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదు. అలాగే ఎవరు ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవారు మద్యం సేవించకూడదు, మాంసాహారం తినకూడదు. ఋతుస్రావంలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి పూజ చేయకూడదు, తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఋతుస్రావంలో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవడం కోసం కూడా వెళ్ళకూడదు. వరలక్ష్మి వ్రతం చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది వ్రతం అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దాని వలన శరీరంలో కామోదరేకం కలుగుతుంది. పండుగ రోజుల్లో ఇలాంటి తప్పులు చేయడం వలన పూజకు ఫలితం రాదు. కనుక వరలక్ష్మి వ్రతం రోజు మితంగా తినండి, మంచి మాటలే మాట్లాడండి. పూజ చేసినా ఇంకా తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి. ఆ రోజు ఖచ్చితంగా నేల మీద నిద్రించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరితో కూడా గొడవ పడకూడదు. ఎంతో నిర్మలమైన మనసుతో ఉండాలి. ఈ పనులు మీరు చేస్తే పూజకు ఫలితం వస్తుంది, మీ కోరిక నెరవేరుతుంది. ఆ వరలక్ష్మీదేవి వరాలను ఇస్తుంది, మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఆవు చేసిన వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు అనగా ఆగస్టు 8వ తేదీలోపు ఈ కథ వింటే చాలు, సంవత్సరం అంతా వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. మీకు ఎలాంటి లోటు రాదు, సమస్యలు రావు, ధనం వస్తూనే ఉంటుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని నివాసం ఉంటారు. మలయగిరి రత్నగర్భ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, ఫలవృక్షాలతో, పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉండే. కానీ ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి అసలు కారణం అక్కడి పిల్లలు, వారి నవ్వులు. రత్నాల కన్నా విలువైన వారి ఆ నవ్వు మధురమైనది. అయితే ఒకానొక రోజు ఆ గ్రామానికి ఒక అంతు చిక్కని చీకటి కమ్మేసింది. గ్రామంలోని పిల్లలందరూ ఒక వింత వ్యాధి బారిన పడ్డారు. వారి నవ్వులు ఆగిపోయాయి, ఆటలు మూగపోయాయి. వారి కళ్ళల్లోని చురుకుదనం మాయమై ఏదో తెలియని నీరసం ఆవహించింది. బలహీనపడి లేవలేని స్థితికి చేరుకున్నారు. దేశంలో పేరు
మోసిన వైద్యులందరూ వచ్చి పరీక్షించారు. కానీ వ్యాధికి కారణం ఏమిటో దాని మందు ఏమిటో ఎవరు చెప్పలేకపోయారు. ఆ గ్రామం ఒకప్పుడు పిల్లల కేరింతలతో నిండి ఉంటే ఇప్పుడు నిశ్శబ్ద రోదనలతో నిండిపోయింది. అదే గ్రామంలో పార్వతమ్మ అని ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త కూడా కాలం చేయడంతో ఒంటరిగా జీవించేది. ఆమెకి తోడు నీడ సర్వస్వం గంగ అనే ఆవు మాత్రమే. గంగ సాధారణ పశువు కాదు. దాని కళ్ళల్లో అపారమైన కరుణ, చెప్పలేనంత తెలివి కనిపించేవి. పార్వతమ్మ మనసులోని ప్రతి భావాన్ని అది అర్థం చేసుకోగలదు. ఊరి పిల్లలందరూ అలా మంచాన పడడం గంగను కూడా తీవ్రంగా కలిసివేసింది. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి గట్టి తినిపించిన దృశ్యాలు, తన మెడలోని గంటల చప్పుడు విని ఆనందంగా చప్పట్లు కొట్టే దృశ్యాలు దాని కళ్ళ ముందు కదులుతూ ఉండేవి. ఊర్లోని పిల్లలకు అలా అవటంతో అది సరిగ్గా మేత తినటం మానేసి ఎప్పుడు దిగులుగా ఉండేది. శ్రావణ మాసం ప్రవేశించినప్పుడు తన పాకలో నిలబడి చంద్రుడిని చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి గొంతుగా అమ్మవారు ఆ ఆవుతో, గంగా, నీ కరుణ, ఈ పిల్లల పట్ల నీకున్న ప్రేమ నన్ను కదిలించాయి. ఈ గ్రామం తెలియక చేసిన ఒక దోషం వల్ల ఈ శాపానికి గురైంది. దీనికి విరుగుడు ఒక్కటే. మలయగిరి శిఖరం పైన పున్నమి వెన్నెల్లో మాత్రమే వికసించే జ్యోతిర్మయి అనే ఒక దివ్య పుష్పం ఉంది. ఆ పువ్వు రసమే ఈ వ్యాధికి మందు. అయితే ఆ పువ్వు కంటికి కనిపించాలంటే సంపూర్ణమైన నిస్వార్థమైన భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మనసులో ఎలాంటి కోరిక లేకుండా కేవలం పరోపకారం కోసం చేసే ఆ పూజకు మాత్రమే ఆ శిఖరం దారి చూపిస్తుంది అని అమ్మవారు ఆవుతో చెప్పారు. దానికి ఒక దృఢ సంకల్పం కలిగాయి. ఎలాగైనా ఈ వ్రతం చేసి పిల్లలను కాపాడాలని అదే నిర్ణయించుకుంది. కానీ ఒక పశువు మానవులు చేసే వ్రతాన్ని ఎలా చేయగలరు? అదే అసలైన సవాలుగా మారింది. గంగకు తనలో వింత మార్పులు మొదలయ్యాయి. పార్వతమ్మ వాటిని గమనిస్తూ ఆశ్చర్యపోయింది. ప్రతి ఉదయం గంగ దానంతటా అదే నది వైపు వెళ్ళి నదీ ప్రవాహంలో మెడ వరకు మునిగి కళ్ళు మూసుకొని నిలబడేది. ఆ తర్వాత గ్రామంలోని రావి చెట్టు చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేసేది. అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు పచ్చని గడ్డిని తిన్న తర్వాత పూజకు అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆకులను, పువ్వులను తన మూతితో జాగ్రత్తగా సేకరించి తన పాకలోని ఓ మూలకు చేర్చడం మొదలుపెట్టింది. ఒక ఎండిన కొబ్బరి చిప్పను, కొన్ని మామిడి ఆకులను కూడా తీసుకొచ్చింది. అదే గ్రామంలో నర్సయ్య అనే హేతువాది ఇదంతా చూసి పార్వతమ్మ చేసినట్టుగా ఉంది. ఆవు వింతగా ప్రవర్తిస్తుంది. దానిని పశువుల వైద్యుడికి చూపించు, ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకని సలహా ఇచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం నుండి గంగ ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నట్లుగా ఏమీ తినకుండా ఉండిపోయింది. సాయంత్రం పార్వతమ్మ చూస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది. గంగ తన శుభ్రం చేసుకున్న ప్రదేశంలో తాను తెచ్చిన కొబ్బరి చిప్పను తను సేకరించిన పువ్వులతో అలంకరించాలని చూసింది. కానీ పువ్వులు జారిపోయాయి, నీళ్లు ఒలికిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించా అది కలశాన్ని సరిగ్గా నిలబెట్టలేకపోయేది. ఆ దృశ్యం చూస్తున్న పార్వతమ్మకు అప్పుడు జ్ఞానోదయమైంది. తాను గంగ చేస్తున్నది వింత ప్రవర్తన కాదని, అది పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుందని ఆమెకి అర్థం చేసుకుంది. తల్లి గంగమ్మ మనుషులమైన మేమే నిరాశతో చేతులేస్తే నోరు లేని జీవివైన నువ్వు మా పిల్లల కోసం ఇంత తపిస్తున్నావా? నేను నీకు సహాయం చేస్తాను, నీ సంకల్పానికి నేను తోడవుతాను అని కన్నీళ్లతో చెప్పింది. తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక వింత పూజ మొదలయ్యింది. గంగ ముందుండు నడిపిస్తూ ఉంటే పార్వతమ్మ ఆ వ్రతాలు చేసింది. గంగ ఏ పువ్వు వైపు తల తిప్పితే పార్వతమ్మ ఆ పువ్వును కలశాన్ని అలంకరించింది. గంగ ఎప్పుడు నేల మీదే మోకరిల్లితే అప్పుడు పార్వతమ్మ మంత్రం చదివింది. నైవేద్యంగా గంగ తినకుండా పక్కన పెట్టిన కొన్ని అడవి పండ్లను సమర్పించారు. ఆ పూజలో మంత్రాలు హోరు లేదు, కానీ 2 నిస్వార్థ హృదయాల నిశ్శబ్దన ప్రార్థన ఉంది. ఆ సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. మలయగిరి వెండి కిరణం మెరుపులా వచ్చి పర్వతంపై ఒక ప్రదేశాన్ని ఒక క్షణం పాటు ప్రకాశింపజేసి
మాయమైంది. ఆ దివ్య సంకేతాన్ని పార్వతమ్మ, గంగ మాత్రమే చూశారు. అప్పుడు ఒక దివ్య సంకేతం ద్వారా పార్వతమ్మకు ఆ పుష్పం గురించి అర్థమయ్యింది. గంగా అమ్మవారు దారి చూపించారు. ఆ జ్యోతిర్మయ పుష్పం అక్కడే ఉంది, నేను వెళ్ళి తీసుకువస్తానంది పార్వతమ్మ. అప్పుడే నరసయ్య అక్కడికి వచ్చి అది ఆత్మహత్యతో సమానమని అరిచాడు. ఆ శిఖరాన్ని ఎక్కటం ఎవరి వల్ల కాదని చెప్పాడు నరసయ్య. కానీ పార్వతమ్మ మనసులో భయం లేదు. ఆమె కర్ర పట్టుకొని బయలుదేరింది. అందరూ ఆశ్చర్యపోయేలాగా గంగ ఆమె ముందు నడవడం మొదలుపెట్టింది. పర్వతారోహణలో అనుభవం ఉన్న దానిలా అన్ని సురక్షితమైన మార్గాన్ని కనుక్కుంటూ రాళ్ల మధ్యలో దారి చేసుకుంటూ పార్వతమ్మను నడిపించింది. ఒక చోట పార్వతమ్మ కాలు జారిపోతే గంగ అడ్డుగా నిలబడి ఆమెని కాపాడింది. గంటల ప్రయాణం తర్వాత వారు ఆ వెలుగు పడిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ 2 రాళ్ల మధ్యలో వెన్నెల కాంతితో మెరుస్తూ ఉదారంగులో ప్రకాశిస్తున్న ఒకే ఒక పువ్వు కనిపించి, అదే జ్యోతిర్మయ పుష్పం. వారు ఆ పువ్వుని తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చారు. నరసయ్య ఆకును చూసి నివ్వెరపోయాడు. అతను వెంటనే ఆ పువ్వు నుండి రసం తీసి పిల్లలలో కొన్ని చుక్కలు వేశాడు. కొన్ని అద్భుతాన్ని చూసింది. పిల్లలు ఒక్కొక్కరిగా కోలుకున్నారు. వారిలో చలనం వచ్చింది. వారాల తర్వాత మొదటిసారిగా అమ్మ అని పిలిచారు. ఆ పిలుపుతో రత్నగర్భ గ్రామం మళ్ళీ ప్రాణం పోసుకుంది. గ్రామస్తులందరూ పార్వతమ్మ కాళ్ళపై పడ్డారు. కానీ ఆమె, ఈ మహిమ నాది కాదు, ఇది మన గంగమ్మ తల్లిది. తన నిస్వార్థ భక్తితో మన పిల్లల ప్రాణాలను కాపాడిన దేవత ఈ గోమాత అని చెప్పి గంగ వైపు చేతులు జోడించి గంగ ముందు తల వంచి, తల్లి నన్ను క్షమించు, నేను గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్ని నమ్మాను, కానీ ప్రేమలో భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను అన్నారు. ఆ రోజు నుండి రత్నం గారి అబ్బాయి గ్రామంలో వరలక్ష్మి వ్రతం ఒక కొత్త రూపం సంతరించుకుంది. ప్రజలు తమ ఇళ్లలో పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి గంగపాక వద్దకు వచ్చి దానికి హారతిచ్చి దానిని తమ గ్రామ దేవతగా కొలవటం ప్రారంభించారు. ఆ గ్రామం పొందిన అసలైన వరం కేవలం పిల్లల ఆరోగ్యం కాదు, నిస్వార్థమైన ప్రేమ, కరుణ. ఏ రూపంలో ఉన్నా అది దైవంతో సమానమని వారు తెలుసుకోవడం వల్ల ఒక ఆవు నోరు లేని జీవి చేసిన ఆ మౌనవ్రతం తరతరాలకు చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.